ఉండడానికి అనర్హులని మీకనిపించి ఉండడానికి అనర్హులని మీకనిపించి ఇంత స్లోగా చెప్తావేంట్రా? స్లో పాయిజనదవా. ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామనుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఖం మీద ఫోమ్ కొట్టండి. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. నిఖిల్ ని మినహాయించి నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. రణభేరి మోగించండి. పృథ్వీ గారు, నేను మీలో ఉన్న టాలెంట్ కి, మీలో ఉన్న లుక్స్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్. అగ్రెషన్ ఇస్ రైట్ వర్డ్. అఫ్ కోర్స్ నేను అగ్రెషన్ ని కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా. ఐ ట్రై. రౌడీగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ కప్పు వస్తుంది సార్. గుసలు గుసలు మాట్లాడడం ఎక్కడ, ఏ చోట, ప్రతి చోట్ల. బ్యాచ్, ఆ బ్యాచ్ కి నువ్వు టీమ్ లీడర్, ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట. అంటే అంత ఓవర్ అగ్రెషన్ చూపించినప్పుడు మీరు పృథ్వీకి కరెక్ట్ చేయలేదు. అవసరమేముంది అంటే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేనిక మేబీ నీతో పాటు నేను రావాలి. ఇలా భయపెడుతున్నా బిడ్రా, కొడుకు పుట్టి చస్తున్నారే. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేయొద్దు. అసలు మీ నమ్మకం మీది, మా ప్రయత్నం మాది. సంతోషం కూడా పడలేదు నేను సేఫ్ అయినప్పుడు. నేను కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నా. డిసప్పాయింట్ అయ్యావా? ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు, అది చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, అట్లకెళ్ళి నిఖిల్ బాయ్, ఇట్లకెళ్ళి పృథ్వీ బాయ్ ఇద్దరు వచ్చి టోన్ 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 అని నా మీదకి వస్తారు. అరే చూసి మాట్లాడితే బాగుంటది. అడిగి వెళ్ళాం, మణికొండకెళ్ళి గచ్చిపోలికి అంతా తిప్పుకొని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తావు. వద్దు, నేను నా పాయింట్ ఫినిష్ అయ్యాను ఫస్ట్. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. దాని తర్వాత నువ్వు ఎంత రుక్కున్నా నువ్వు కనీసం ఏం ఫీల్ ఉన్నది మామయ్య. కవర్ చేయొద్దు. నీ టీం బయాస్ గానే ఆడినావు అనేది. ఓహో, నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి. మీ వాళ్ళు వచ్చి కాలుతో అన్నప్పుడు లేదు రూల్ బ్రేక్. మీ వాళ్ళు మరి బ్రేక్ లా గుడ్లని చిన్న బకెట్లకి వెళ్ళి పెద్ద బుట్టలు ఎందుకు వేసారు? అది రూల్ బ్రేక్ కాదా? నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు మొహం మీద అన్నారు నబిల్, నెత్తి మీద అనలేదు. నా మైక్, నా వాయిస్, నా నరాలు నాకెలా కావాలని మాట్లాడతాను. అరవకు పిచ్చోన్ లాగా సపడే కాగా ఉండాడు. నీకు ఎక్కువ వెళ్తాది, నాకు తక్కువ వెళ్తాది. నువ్వు అందరి దగ్గర నీట్ గా ఉండి లాస్ట్ లో టైం వచ్చినప్పుడు ఎవరిని పొడుస్తావో నాకు తెలియదు. ముచ్చడు వాడికి ఇదేం ముచ్చటయ్యా, వీడి ముచ్చట దొంగలతోలా అనిపిస్తుంది. నీ 3 పవర్ పఫ్ గర్ల్స్ ఒక అన్న వెనక ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా ఆలోచించాల్సిన విషయం, వీళ్ళ వెనకేదో పెద్ద ఫెయిల్డ్ సంచాలక్ మిస్టర్ నబిల్. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ కాదు, మిస్టర్ నబీల్ అనండి. మర్యాద. ఐ యామ్ జానీ ఫ్రమ్ బాంబే. నేను మాట్లాడిన తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడుకో, నాకు రెస్పెక్ట్ ఉన్నది. నేను ఎంత ఇస్తానో అంత తీసుకునేంత దమ్ము కూడా ఉన్నది. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడక్క. మిస్టేక్స్ వచ్చి పాయింట్ చేస్తే నేను తప్పు, నేను రాంగ్, నేను ఫేక్, నేను రియల్ కాదు. వావ్, ఎలా చెప్పాలి? అరే కోపట్టిన గాడిదా చాలా గట్టిగా తగలేదు దెబ్బలు నాకు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నామినేటింగ్ యూ. అంతే, అదొకటే రీజన్ ఉంది నా దగ్గర. కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. యు ఆర్ బీయింగ్ ఏ ఫాదర్, బట్ డోంట్ బి ఏ బొమ్మరిల్లు ఫాదర్ లాగా. నేను ఏం చేయాలో కూడా మీరు ముందే. మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఒక కంటెస్టెంట్ నీ మీద బీప్ వర్డ్స్ వాడేలాగా నిన్ను అన్నారు. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. అబ్బాయి అన్న మరి సైడ్ కూర్చున్నాడు కదా, నువ్వు ఎందుకు కూర్చోలేదు? నేను ఎందుకు కూర్చోవాలి అక్కడ? ఓ మై గుడ్నెస్, ఓ మై బ్యాడ్నెస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీతో కొట్లాడే విధానం వేరుంటుంది, నా దానికి బౌండరీ ఉండదు. అవునా లేదా పృథ్వీ? మీరు చూసుకోండి, ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. చాలా సారి నా మీద పడ్డాడు, రోల్ అయ్యాడు, అన్ని చేశాడే. నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేదే. సరే అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటే. నీ కంఫర్ట్ గానే ఉందిగా. No, I'm not at all weak. Who said I'm weak? ఏదో ఒక రోజున ఆవేశాగ్నిలో మాడి మసి అయిపోతారు. తీసే వరకు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా నేను షోలో ఉంటానే ఉంటాను. అంతే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. పర్లేదు ఉండు. పర్లేదు, నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలి, అంతే. నేను ఉంటా, పో నువ్వే. సరే, ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలి బతకండి. ఇద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్ గా నించొని ఆటలాడితే బాగుంటదేమో నాకు పర్సనలీ అనిపిస్తుంది. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ
ఎస్ ఐ అగ్రీ. ఎనీబడి హియర్ ఏ మోగన్ కంటే కూడా నేను అంతకంటే ఎక్కువ అగ్రెసివ్. నేను గేమ్ లో గ్రౌండ్ లెక్ దిగినాక నేను ఎవరిని కొడతానో ఏదో నాకే తెలియదు. అడిగితే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతలే గానీ మ్యాటర్ అంటే చెప్పు. కదా ఏదో ఫంక్షన్ కి వెళ్ళినట్టు నువ్వు పిలుస్తున్నావు, నువ్వు వెళ్ళి అటాక్ చేయొచ్చు, నువ్వెందుకు చేయలేదు? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్, ఏదో ఒకటి చేసేయగలను. వేరే వాళ్ళ వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటావు, నువ్వు మాత్రం ముందుకి రావు ఆడడానికి. నా పాయింట్ ఇస్ క్లియర్, అదే నా నామినేషన్ పాయింట్. తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా? నిఖిల్ ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇంకా సేవ్ చేయాలనుకున్నాను బిగ్ బాస్.